పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారుతుంది. గత నెల రోజులుగా ప్రశాంతంగా ఉన్న గల్ఫ్ తీరంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణని ఇరాన్ క్షిపణులు తుత్తునియలు చేశాయి. అర్ధరాత్రి వేళ అబుదాబి, దుబాయ్ నగరాలు సైరన్ల మోతతో దద్దరిల్లాయి. ఆకాశం నుంచి నిప్పులు కురిపిస్తూ దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో యూఏఈ ఉలిక్కిపడింది. అటు సముద్ర మార్గంలో అమెరికా యుద్ధ నౌకలు హార్మోజ్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇటు కీలకమైన చమురు క్షేత్రాలపై ఇరాన్ డ్రోన్ల పంజాతో విరుచుకుపడింది. అసలు ఇరాన్ ఎందుకు యూఏఈని లక్ష్యంగా చేసుకుంది? అమెరికా యుద్ధ నౌకల ఎంట్రీతో పశ్చిమాసియాలో మున్ముందు ఏం జరగబోతోంది? ఫుజైరాలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ భారతీయుల పరిస్థితి ఏంటి? వాచ్ స్టోరీ. యూఏఈపై ఇరాన్ దాడులకు కారణమేంటి? సీజ్ ఫైర్ ను ఇరాన్ ఎందుకు ఉల్లంఘించింది? ఇరాన్ అమెరికా యుద్ధం మళ్లీ రాజుకుంటుందా? పశ్చిమాసియాలో ఏప్రిల్ 8న కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. నాటి నుంచి బాంబుల మోతలు గల్ఫ్ తీరంలో ఆగిపోయాయి. కానీ ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతుండేవి. అయితే తాజాగా ఈ కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘించింది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఆ ప్రాంతంలో శాంతి చర్చల ప్రక్రియను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఏఈ ప్రకటించింది. అసలు ఇరాన్ ఎక్కడ దాడులు చేసింది? తాజాగా అబుదాబి, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్నట్టుండే సైరన్లు మోగాయి. క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయి. ఇరాన్ బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్టు యూఏఈ ప్రకటించింది. అయితే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటన్నిటినీ సమర్థవంతంగా అడ్డుకున్నట్టు అబుదాబి తెలిపింది. ఈ దాడులను ప్రమాదకరమైన రెచ్చగొట్టే చర్యగా యూఏఈ అభివర్ణించింది. దీనిపై తగిన రీతిలో స్పందించే హక్కు తమకు ఉందని అబుదాబి స్పష్టం చేసింది. ఈ దాడుల్లో ముఖ్యంగా ఫుజైరా ఎమిరేట్స్ లోని ఓ చమురు క్షేత్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో ఆ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా కీలకమైన చమురు మార్గానికి కేంద్రంగా ఉన్న ఫుజైరాపై దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఫుజైరాపై జరిగిన దాడిలో 3 భారతీయులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. యూఏఈని లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలేవీ తమకు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే తమ రక్షణ దళాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజా పరిణామాలపై యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా స్పందించింది. తమ ప్రాదేశిక జలాల్లో 3 ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి చేసిందన్నారు. క్షిపణి సముద్రంలో పడిపోయిందని, డ్రోన్లను కూల్చేశామని యూఏఈ రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఈ దాడుల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుబాయ్, షార్జా వైపు వెళ్లే విమానాలను యూఏఈ తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు కొన్ని విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. యూఏఈ పొరుగు దేశం ఒమాన్లోనూ ఓ నివాస భవనంపై దాడి జరిగింది. ఈ దాడిలో 2 వ్యక్తులు గాయపడినట్టు అక్కడ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. దుబాయ్కు ఉత్తరాన 36 నాటికల్ మైళ్ల దూరంలో ఒక సరుకు రవాణా నౌక ఇంజన్ గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే మే 4న దక్షిణ కొరియా షిప్పింగ్ కంపెనీ నౌకలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కలవరపెడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 5% పైగా పెరిగింది. అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ చమురు ధర 3% పెరిగింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈ లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఇరాన్ అటాక్ చేసింది. యుద్ధంలో అమెరికా దాడి చేసినా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించినా ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లు మాత్రం ప్రధానంగా యూఏఈ గగనతలంలోకి దూసుకెళ్లాయి.
ఈ యుద్ధంలో యుఏఈపై ఇప్పటి వరకు 2256 డ్రోన్లు, 537 బాలిస్టిక్ మిసైళ్లు, 26 క్రూయిజ్ మిసైళ్లతో ఇరాన్ దాడి చేసింది. ప్రధానంగా దుబాయ్, అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయాలు, నీటి ప్లాంట్లు, చమురు క్షేత్రాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. నిజానికి తాజాగా విదేశీ నౌకలకు రక్షణకు ట్రంప్ కొత్త కార్యాచరణను ప్రకటించారు. అందులో భాగంగానే హార్మోజ్ జలసంధిలోకి 2 అమెరికా యుద్ధ నౌకలు ప్రవేశించినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. దీనికి ప్రతిస్పందనగానే ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో యుఏఈపై దాడి చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు హార్మోజ్ జలసంధి దాటే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ హెచ్చరిక చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా యుద్ధ నౌకల సమీపంలో ఇరాన్ నేవీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని అమెరికా నౌకాదళం కూడా ధృవీకరించింది. ప్రస్తుత పరిణామాలు కేవలం విడివిడిగా జరిగిన సంఘటనలు కావు. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతం ఒక కీలక మలుపులో నిలబడిందని తాజా దాడులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు క్షిపణులను అడ్డుకున్నామని యుఏఈ చెప్తున్నప్పటికీ తదుపరి ఏం జరుగుతుందనే దానిపై ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.